స్టీన్ అనే వ్యక్తి ఎవరు? ఒకప్పుడు యాహూ సంస్థలో మేనేజర్గా పనిచేశాడు. తర్వాత తీవ్ర మానసిక సమస్యలకి గురయ్యాడు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. ఎప్పుడైతే చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయో వాటిలో అతడు ఒక తోడుని వెతుక్కున్నాడు. వాటితో తనకి తోచినట్టు మాట్లాడటం మొదలుపెట్టాడు. తన పిచ్చి భ్రమలకి, ఊహలకి ఏఐ టూల్స్ సపోర్ట్ ఇచ్చాయి. అందువల్ల అదే భ్రమలో కంటిన్యూ అయ్యాడు. చివరికి ఆ ఆలోచనలో మరింతగా వికటించి తన తల్లే తనకి ద్రోహం చేస్తోంది అనే భ్రమలోకి వెళ్ళిపాడు. అదే భ్రమలో ఆమెని చంపివేయడం జరిగింది. ఈ సంఘటన విన్నప్పుడు చాలామంది ఏఐ టూల్స్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబరిచారు. అవును మరి, ఏఐ టూల్స్ అనేవి మనిషికి పనిలో హెల్ప్ చేయాలే తప్ప అతనికి కీడు చేయకూడదు కదా. ఇది అత్యంత ప్రాథమికమైన నియమం. ఇక్కడ చాట్ జీపీటీ ఆ బేసిక్ రూల్ని తప్పిందా? హత్య చేయమని అతనికి చెప్పిందా? లేదు. కానీ నేరుగా చెప్పకపోయినప్పటికీ అతను ఏం చెప్పినా ఓకే ఓకే అంటూ సపోర్ట్ చేసింది. అంటే ఈ పరోక్షంగా అతన్ని ప్రేరేపించింది అని చెప్పొచ్చు. ఏఐ టూల్స్ ఇప్పుడు ప్రాథమిక దశలో మాత్రమే ఉన్నాయి. చాట్ చేసే ఏ మనిషిని కించపరచవద్దు, అతని పట్ల సానుభూతితో ఉండు అని వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే చాట్ జీపీటీ అతని భావాల్ని ఖండించలేదు. ఆ తల్లిని చంపమని చాట్ జీపీటీ నేరుగా అతనికి చెప్పలేదు కూడా. అతను చెబుతున్న మాటలకి ప్రతిస్పందిస్తూ అయ్యో పాపం అంటూ అతని పట్ల జాలి ప్రదర్శించింది, అంతే. కానీ ఆల్రెడీ మానసిక సమస్యలతో ఉన్న అతను సపోర్ట్ లభించేసరికి భ్రమల ప్రపంచంలో కంటిన్యూ అయిపోయి ఈ దారుణానికి ఒడికట్టాడు. ఇది జరిగింది. ఇక్కడ ఏఐ టూల్ తప్పు చేసిందా అంటే టెక్నికల్గా లేదనే చెప్పాలి. ఎందుకంటే చాట్ బాట్కి మామూలు మనుషులెవరో, మహాత్ములెవరో, పిచ్చివాళ్లెవరో, మంచివాళ్లెవరో, చెడ్డవాళ్లెవరో తెలుసుకునే జ్ఞానం ఉండదు.